నమస్తే వెల్కమ్ టు వీడియో న్యూస్ ముందుగా హెడ్లైన్స్ దేశవ్యాప్తంగా ప్రజలందరూ యోగా కార్యక్రమాల్లో పెద్ద ఎత్తున పాల్గొనాలని పిలుపునిచ్చిన ప్రధాని నరేంద్ర మోడీ యోగా దినోత్సవ సందేశంతో కూడిన లేఖను విడుదల చేసిన ప్రధాని ప్రణాళికా శాఖపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమీక్ష రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మెరుగయ్యేలా అభివృద్ధి ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులకు ఆదేశం చంద్రబాబు నాయుడుకు 2 తెలుగు రాష్ట్రాల ప్రయోజనాలు ముఖ్యమన్న మంత్రి నిమ్మల రామానాయుడు పోలవరం వనకచెర్ల అనుసంధాన ప్రాజెక్టుపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చిన మంత్రి ఈ ఏడాది జూన్ 21న విశాఖపట్నం కేంద్రంగా అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని యోగా ఒక భూమి ఒక ఆరోగ్యం అనే థీమ్తో ముందుకు వెళ్తున్నామని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. యోగా కేవలం వ్యక్తిగత ఆరోగ్యానికి మాత్రమే కాకుండా మానవత్వం, పర్యావరణ పరిరక్షణ, ప్రపంచ ఐక్యత స్ఫూర్తిని కూడా ప్రతిబింబిస్తుందని తెలిపారు. యోగా మన గొప్ప సాంస్కృతిక వారసత్వంలో అంతర్భాగమని, ఇది శరీరం మరియు మనసు మధ్య సంపూర్ణ సమతుల్యతను సాధించడంలో సహాయపడుతుందని అన్నారు. దేశవ్యాప్తంగా ప్రతి పంచాయతీ పరిధిలో జూన్ 21న జరగబోయే అంతర్జాతీయ యోగా దినోత్సవంలో వీలైనంత ఎక్కువ మందిని భాగస్వాములను చేయాలని ప్రధాని నరేంద్ర మోడీ కోరారు. ఈ మహత్కర కార్యక్రమంలో అందరూ పాల్గొనేలా బహిరంగ ప్రదేశాల్లో సామూహిక యోగా కార్యక్రమాలను ఏర్పాటు చేయాలని, ముఖ్యంగా పంచాయతీ భవన్, అంగన్వాడీ కేంద్రాలు, పాఠశాలలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు వంటి ప్రదేశాల్లో నిర్వహించాలని సూచించారు. దీనివల్ల పిల్లలు, యువత, మహిళలు, పెద్దలతో సహా అన్ని వర్గాల ప్రజలు యోగా వల్ల ప్రయోజనాలు పొంది ఆరోగ్యవంతమైన జీవన శైలిని అలవర్చుకోగలరని అన్నారు. అందరం కలిసి ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని విజయవంతం చేద్దామని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ప్రజలు యోగాను తమ దైనందిన జీవితంలో ఒక అంతర్భాగంగా చేసుకోవటానికి గొప్ప ప్రేరణ ఇస్తుందని గట్టిగా విశ్వసిస్తున్నట్లుగా తెలిపారు. యోగా ద్వారా వారు మరింత ఆరోగ్యకరమైన, ప్రశాంతమైన జీవితం వైపు అడుగులు వేస్తారని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ లేఖలో పేర్కొన్నారు. साथियों, योग से हमें वो आत्मविश्वास और मनोबल भी मिलता है जिससे हम संकटों से जूझ सकें और जीत सकें. योग से हमें शांति मिलती है, मानसिक शांति मिलती है, संयम और सहन शक्ति भी मिलती है. स्वामी विवेकानंद जी कहा करते थे, एक आदर्श व्यक्ति वो है जो नितांत निर्जन में भी क्रियाशील रहता है और अत्यधिक गतिशील में भी संपूर्ण शांति का अनुभव करता है. किसी भी व्यक्ति के लिए एक बहुत बड़ी क्षमता होती है, जब बहुत ज्यादा विपरीत परिस्थिति हो तब भी एक्टिव रहना, थककर हार न मानना, बैलेंस रहना, ये सारी चीजें योग के माध्यम से हमारे जीवन में स्थान प्राप्त करती हैं, हमारे जीवन को बदल देती है, ताकत देती है. और इसलिए आपने भी देखा होगा, महसूस किया होगा, योग का साधक कभी संकट में धैर्य नहीं खोता है. योग का अर्थ ही है समत्वम योग उच्यते, अर्थात अनुकूलता, प्रतिकूलता, सफलता, विफलता, सुख, संकट, हर परिस्थिति में समान रहने, अडिग रहने का नाम उसी तो योग कहते हैं. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మెరుగయ్యేలా అభివృద్ధి ప్రణాళికలు సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. సంక్షేమానికి వనరులు లభ్యత పెరిగేలా ప్రణాళికలు రూపొందించాలని సూచించారు. ఆర్థిక సుస్థిరత కోసం సేవల రంగంపై దృష్టి పెట్టాలని దిశానిర్దేశం చేశారు. ప్రభుత్వ కార్యక్రమాలు, సేవలపై విభిన్న మార్గాల్లో ప్రజాభిప్రాయ సేకరణ చేయాలన్న సీఎం తలసరి ఆదాయంలో ఏడాదిలో మెరుగైన ఫలితాలు మంచి పరిణామం అన్నారు. ప్రభుత్వ శాఖలకు మార్గనిర్దేశం చేయడంలో ప్రణాళిక విభాగం కీలక పాత్ర పోషించాలని స్పష్టం చేశారు. సచివాలయంలో ప్రణాళిక శాఖపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, జీఎస్టీపీ అంచనాలు, అభివృద్ధి సూచికలు, గ్రోత్ డైవర్స్ వంటి అంశాలపై అధికారులతో చర్చించారు. ఈ సమీక్షలో ప్రణాళిక శాఖ దృష్టి సారించవలసిన వివిధ అంశాలపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దిశానిర్దేశం చేశారు. గతానికంటే ఎక్కువగా ప్రణాళిక శాఖకు తాను ప్రాధాన్యతనిస్తున్నట్లుగా సీఎం పేర్కొన్నారు. ప్రతి శాఖ మెరుగైన ఫలితాలు సాధించేలా ప్రణాళిక శాఖ బాధ్యత తీసుకోవాలని అన్నారు. రుణభారం తగ్గించుకోవడం, సంక్షేమానికి వనరులు సమకూర్చుకోవడం వంటివి అత్యంత కీలక అంశాలని వివరించారు.
వనరుల సమీకరణలో రాష్ట్రం సొంత ఆదాయం, కేంద్రం నుంచి వచ్చే నిధులతో పాటు కొత్త మార్గాలను అన్వేషించాలని సూచించారు. వీటిని దృష్టిలో పెట్టుకుని ప్రణాళిక శాఖ పనిచేయాలని ఆదేశించారు. ఈ విషయంలో ప్రభుత్వం నిర్ణయాలు తీసుకునేందుకు అవసరమైన ప్రామాణిక సమాచారాన్ని రూపొందించుకోవాలని అన్నారు. పెట్టుబడులను ఆకర్షించే విషయంలో ఏపీ బ్రాండ్ ప్రమోషన్ నిరంతరం జరగాలని స్పష్టం చేశారు. ఇప్పటికే 25 కేబినెట్ సమావేశాలు, 6 SIPP సమావేశాలు నిర్వహించి పెద్ద ఎత్తున పెట్టుబడులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చామని గుర్తు చేశారు. ఇక్కడితో ఆకుండా ఆ ప్రాజెక్టులు గ్రాండ్ అయ్యేలా చూస్తామని అన్నారు. 2024-25 ఆర్థిక సంవత్సరానికి జాతీయ స్థాయిలో తలసరి ఆదాయం 8.7% మేర పెరిగితే ఏపీ 11.89% మేర పురోగతి నమోదు చేసిందని అధికారులు వెల్లడించారు. తెలంగాణలో అంతర్గత రాజకీయ పోరు కోసమే పోలవరం బనకచెర్లపై అసత్య ఆరోపణలు చేస్తున్నారని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ఆరోపించారు. నికర జలాల్ని ఈ ప్రాజెక్టు కోసం ఎట్టి పరిస్థితుల్లోనూ వాడట్లేదనే విషయాన్ని ఎగువ రాష్ట్రాలు గ్రహించాలని కోరారు. తెలంగాణ ప్రాజెక్టులు అడ్డుకోవాలనే దురుద్దేశాలు చంద్రబాబు నాయుడుకు ఏపీ ప్రభుత్వానికి ఎప్పుడూ లేవని తేల్చి చెప్పారు. దిగువ పరివాహక ప్రాంతానికి నదీ జలాలు చట్టంలోని ప్రత్యేక హక్కులున్న తమ సీఎం చంద్రబాబు నాయుడు 2 తెలుగు రాష్ట్రాలు సమానమనే భావనతో వ్యవహరించారని గుర్తు చేశారు. పోలవరం బనకచెర్ల అనుసంధాన ప్రాజెక్టు వాస్తవాల పేరిట జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు అమరావతి సచివాలయంలో పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు. రాయలసీమ దాహార్తి తీర్చి ఆ ప్రాంత కరువు నివారణ కోసం సముద్రంలో కలిసే 200 TMCల వృధా నీటిని ఈ ప్రాజెక్టు కోసం వాడుకుంటున్నామని వివరించారు. దీనికి అభ్యంతరాలు పెడుతున్న వారికి తెలంగాణలో అనుమతులు లేకుండా చేపట్టిన ప్రాజెక్టులకు నిబంధనలు ఎందుకు వర్తించదో సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. 3000 TMCల నీరు వృధాగా సముద్రంలో కలిసిపోతుంది. వృధాగా సముద్రంలో ఉన్నటువంటి ఉప్పు నీటిలో కలిసిపోతున్నటువంటి పరిస్థితి. ఇది చరిత్ర, ఇది వాస్తవం అనే విషయాన్ని ముందుగా మీ అందరికి కూడా తెలియజేసుకుంటూ ఉన్నా. అటువంటి వృధాగా సముద్రంలో కలిసిపోయేటువంటి 3000 TMCల నీరులో 200 TMCల నీరు అంటే రోజుకి 200 TMCల చొప్పున 100 రోజులు 200 TMCల నీరుని మనం యొక్క పోలవరం బనకచెర్ల ప్రాజెక్టుకు తీసుకురావాలనే ఉద్దేశమే ఈ ప్రాజెక్టు స్వరూపం అని చెప్పి తెలియజేసుకుంటూ, ఈ పోలవరం బనకచెర్ల ప్రాజెక్టుకు సంబంధించి 3 సెగ్మెంట్లుగా దీన్ని మనం నిర్మాణంలో వెళ్తూ ఉన్నాం. ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి అంతర్గత రాజకీయ పోరు కోసం పోలవరం బనకచెర్లను ఉపయోగించుకోవడం ఎంతవరకు సమంజసమో ఈరోజు తెలుగు రాష్ట్ర ప్రజల్ని కూడా ఈరోజు మరి ఆలోచించమని చెప్పేసి కూడా మీ ద్వారా కోరుతున్నానని చెప్పేసి తెలియజేసుకుంటూ, మరి అటువంటి ప్రాజెక్టుకి సంబంధించి అనుమతులు ఏవైతే ఉన్నాయో మరి ఈ అనుమతుల మీద కూడా వాళ్ళు అసత్యాలు చెప్తూ ఉన్నారు. ఏదైతే ఈ యొక్క పోలవరం బనకచెర్లకు సంబంధించి మరి ఎటువంటి అనుమతులు లేకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ముందుకు పోతుందని చెప్పి చెప్తూ ఉన్నటువంటి పరిస్థితి. ఇందులో వాస్తవాలు చూస్తే మరి ఏదైతే ఈ యొక్క ప్రాజెక్టుకి సంబంధించినటువంటి అనుమతులు ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా నిబంధనల ప్రకారమే తీసుకోబడతాయి. ఎక్కడ కూడా ఎటువంటి అనుమానాలకి కూడా తావు లేదు. మరి వారు మాట్లాడుతున్నటువంటి మాటల్లో మరి ఈ యొక్క జలదోపిడి అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం జలదోపిడికి పాల్పడుతూ ఉంది. ఎగువ ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రానికి నష్టం ఏర్పడుతూ ఉంది. రాష్ట్ర ప్రభుత్వం మరి కళ్లకు కనిపించినటువంటి పరిస్థితి ఉంది. లేకపోతే ఏదైతే నిబంధనలకి అనుకూలంగా కేంద్ర ప్రభుత్వం పనిచేయలేకపోతుంది అని ఇటువంటి విమర్శలు ఏదైతే మాట్లాడుతూ ఉన్నారో దయవుంచి అటువంటి వారి విమర్శలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా రాజకీయపరమైన విమర్శలుగా ఈరోజు ప్రజలందరూ కూడా గమనించవలసిన అవసరం. అందుచేత ఇది ఏ ఎగువ రాష్ట్రానికి మరి ఇది వ్యతిరేకంగా కాదు, నష్టం చేకూర్చేది కాదు అనే విషయాన్ని స్పష్టంగా తెలుగు రాష్ట్ర ప్రజలందరూ కూడా మరి గమనించాలని చెప్పేసి కూడా మరి మీ ద్వారా అందరికీ కూడా తెలియజేసుకుంటూ ఉన్నా. ఈ యొక్క పోలవరం బనకచెర్ల ప్రాజెక్టు గురించి మాట్లాడుతూ ఇంకొక విషయాన్ని కూడా వాళ్ళు రెక్టిఫై చేస్తూ ఉన్నారు. ఏదైతే చంద్రబాబు నాయుడు గారు మరి ఈ యొక్క పోలవరం ప్రాజెక్టులకి వ్యతిరేకంగా అని చెప్పి అదొక దుష్ప్రచారం వాళ్ళు మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. ఈవేళ చాలా క్లియర్గా చరిత్ర ఉంది, హిస్టరీ ఉంది. దేనికైనా సరే చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడూ కూడా మరి తెలంగాణ ప్రాజెక్టులకి ఈ రోజనే కాదు ఆ రోజు కూడా సానుకూలంగా ఉన్నటువంటి విషయాన్ని కూడా ఒక్కసారి మీ ద్వారా గుర్తు చేస్తూ ఉన్నా. ఇందులో ముఖ్యంగా గమనించవలసిన విషయం ఏంటంటే తెలంగాణ అనేది మనకి ఎగువన ఉన్నటువంటి రాష్ట్రం. అంచేత ఎగువన ఉన్నటువంటి రాష్ట్రం తగినటువంటి సాంకేతికమైనటువంటి ముదింపు లేకుండా ఎగువన ప్రాజెక్టులు కనుక చేపట్టినట్లయితే
ఖచ్చితంగా నష్టపోయేది దిగువన ఉన్నటువంటి రాష్ట్రం, దిగువన ఉన్నటువంటి రాష్ట్ర రైతాంగం. అందరికి కూడా తెలుసు ఏదైతే లోయర్ రిపేరియన్ రైట్స్ అంటే దిగువ పరివాహక ప్రాంతాలకి ప్రత్యేకమైన హక్కులు ఉంటాయి. ఏదైతే ఆ యొక్క లోయర్ రిపేరియన్ రైట్స్ ఏవైతే ఉన్నాయో దాని ప్రకారం మాత్రమే ఏదైతే దిగువ పరివాహక ప్రాంతాల ప్రత్యేక హక్కులు అనేది నదీ జలాల చట్టంలోనే ఒక ముఖ్యమైన అంశం ఏదైతే ఉందో ఈ అంశాన్ని మాత్రమే చంద్రబాబు నాయుడు గారు తెలియజెప్పారు తప్ప తెలంగాణ ప్రాజెక్టును ఆపాలనేటువంటి దురుద్దేశాలు అప్పుడు లేవు, ఇప్పుడు లేవు అనే విషయాన్ని కూడా మీ ద్వారా కూడా స్పష్టంగా ప్రజలందరికీ కూడా తెలియజేసుకుంటూ మరి దానికి ఉదాహరణలు కూడా చాలా ఉన్నాయి. మద్యం కుంభకోణంలో వైఎస్ఆర్సీపీ నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆయన బాల్యమిత్రుడు హైదరాబాద్ లో సుస్థిర వ్యాపారం చేసే వెంకటేష్ నాయుడును సిట్ అధికారులు అరెస్టు చేశారు. వీరిద్దరూ శ్రీలంక పారిపోయే ప్రయత్నం చేయగా బెంగళూరు విమానాశ్రయంలో ఇమిగ్రేషన్ అధికారులు నిర్బంధించి సిట్ అధికారులకు సమాచారం ఇచ్చారు. అనంతరం బెంగళూరు వెళ్లి వారిద్దరిని సిట్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. రాష్ట్రంలో వ్యర్థాల నిర్వహణ వ్యవస్థను పటిష్టపరిచేలా 2 నెలల సర్క్యులర్ ఎకానమీకి సంబంధించి తుది పాలసీని తీసుకురావాలని సీఎం చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. తొలి దశ కింద రాష్ట్రంలోని 3 ప్రాంతాల్లో సర్క్యులర్ ఎకానమీ పార్కులను ఏడాదిలోగా ఏర్పాటు చేయడంతో పాటు వేస్ట్ ఎనర్జీ ప్లాంట్లో ఆధునిక యంత్రాలను వినియోగాన్ని పెంచాలని సూచించారు. సచివాలయంలో సీఎం చంద్రబాబు నాయుడు సర్క్యులర్ ఎకానమీపై ఉన్నత స్థాయి సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. రాష్ట్రంలో పెరిగిపోయిన చెత్తను వెంటనే తొలగించాలని సీఎం ఆదేశించారు. 90 రోజులుగా రీసైక్లింగ్, చెత్తను వేరు చేయడంపై కార్యాచరణ ప్రణాళిక ఇవ్వాలని అన్నారు. వ్యర్థాల నుంచి సంపద సృష్టి, వనరుల పునర్వినియోగంపై ప్రధానంగా చర్చించారు. సర్క్యులర్ ఎకానమీ పార్కుల ఏర్పాటుపై మెటీరియల్ రీసైక్లింగ్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ప్రతిపాదనలను పరిశీలించారు. మొదటి దశలో భాగంగా విశాఖపట్నంలో 400 ఎకరాలు ఏర్పాటు చేయనున్న సర్క్యులర్ ఎకానమీ పార్కును అంతర్జాతీయ స్థాయిలో నిర్మించాలని, ఇందుకోసం వివిధ దేశాల్లోని పార్కులను పరిశీలించాలని సీఎం సూచించారు. వీటితో భారీగా పెట్టుబడులు వచ్చేలాగా చూడాలని అన్నారు. రాష్ట్రంలో ప్రతిష్టాత్మకంగా అంతర్జాతీయ యోగా డే నిర్వహించుకునే సమయంలో శాంతి భద్రతల సమస్య సృష్టించేందుకు జగన్మోహన్ రెడ్డి చేస్తున్నారని, అందులో భాగంగా సత్తెనపల్లి పర్యటన అని ఎమ్మెల్యే దూలిపల నరేంద్ర విమర్శించారు. నాగమల్లేశ్వర ఆత్మహత్యకు జగన్ రెడ్డి కారణమని అన్నారు. గత ఎన్నికల సమయంలో తాడేపల్లి ప్యాలెస్ నుంచి అబద్దాలను ప్రచారం చేయించి వైసీపీపై పెద్ద ఎత్తున బెట్టింగ్లు పెట్టేలా చేశారని పేర్కొన్నారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఎమ్మెల్యే దూలిపల నరేంద్ర విలేకరులతో మాట్లాడుతూ వైసీపీ ఫేక్ ప్రచారాలు నమ్మి బెట్టింగ్ పెట్టిన నాగమల్లేశ్వర ఆ డబ్బులు కట్టలేక 2024 జూన్ 9న ఆత్మహత్య చేసుకున్నారని తెలిపారు. అప్పటికీ కూటమి ప్రభుత్వం ఏర్పాటు కాలేదని, నాగమల్లేశ్వర ఆత్మహత్యకు కారణమైన జగన్ ఇప్పుడు ఏడాది తర్వాత విగ్రహం పెట్టించి శవరాజకీయాలు చేస్తున్నారని, ఆయన నటనకు ఆస్కార్ ఇవ్వొచ్చని విమర్శించారు. సత్తెనపల్లి పర్యటనపై తమకు అభ్యంతరం లేదని, అయితే ప్రత్యేక కుట్రకోణంలోనే పర్యటనలు పెట్టుకుంటున్నారని, సత్తెనపల్లి పర్యటన కూడా అందులో భాగమేనని అన్నారు.
ప్రజా సమస్యల పేరుతో జగన్ చేస్తున్న హింస రాజకీయాలు, కుట్ర ఆలోచనలు ప్రజలు గమనించాలని కోరారు. ప్రజలు 11 సీట్లు ఇచ్చి బుద్ధి చెప్పిన ఆయన వైఖరిలో మార్పు రాలేదని అన్నారు. అలాగే ఇవాళ సత్తెనపల్లి పర్యటన అనేది మనం చూస్తే ఇది చాలా ఆయనకి నటనలో ఏదైనా అవార్డు ఉంటే ఆస్కార్ మించిన అవార్డు ఇవ్వాలి ఆయనకి. ఎందుకంటే సత్తెనపల్లి పర్యటన దేనికోసం, ఎందుకోసం అని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నా. ఎందుకంటే నాగమల్లేశ్వరరావు అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో రెంటపాళ్ళ గ్రామానికి ఉప సర్పంచ్. రెంటపాళ్ళ గ్రామం తెలుగుదేశం పార్టీకి బలమైన గ్రామం అది. మరి ఆ గ్రామంలో ఆ రోజున్న వైకాపా పార్టీ తరఫున ఉప సర్పంచ్గా ఉన్న వ్యక్తి, ఆయన ఆత్మహత్య కారణం ఎవరు? జగన్మోహన్ రెడ్డి. ఎందుకంటే ఎన్నికల సందర్భంగా తాడేపల్లి ప్యాలెస్ నుండి నాయకులకి అందరికీ మెసేజ్లు పంపించి తిరిగి మనం అధికారంలోకి వస్తున్నాం అని చెప్పి అసత్యాలు చెప్పి ప్రోత్సహించి బెట్టింగులు కాయించటం మూలాన ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత ఆయన కోట్లాది రూపాయలు డబ్బులు పోగొట్టుకున్నాడు అనేది జగమెరిగిన సత్యం. మరి అటువంటి వ్యక్తి మరి డబ్బులు కేవలం జగన్మోహన్ రెడ్డి యొక్క ప్యాలెస్ నుండి జరిగిన ప్రచారం వల్ల బెట్టింగ్లో పాల్గొని ఉన్న ఆస్తిని కోల్పోతే దిక్కుచోచక ఆత్మహత్యానికి పాల్పడితే ప్రభుత్వానికి ఏంటి సంబంధం అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. నాకు గుర్తున్నంత వరకు నాగమల్లేశ్వరరావు అనే వ్యక్తి చనిపోయింది జూన్ 9వ తారీఖున. చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు ప్రమాణ స్వీకారం చేశారు? జూన్ 12 అనుకుంటా. అంటే ఆయన ఆత్మహత్య చేసుకునేదానికి అసలు ప్రభుత్వమే లేదు, ప్రమాణ స్వీకారమే చేయనప్పుడు అసలు ప్రభుత్వ వేధింపులు అనే ప్రశ్న ఎక్కడ వస్తుంది? నాకు చాలా ఆశ్చర్యం కలిగించేది అదే. అసలు ప్రభుత్వమే మా ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేయకముందు ఆయన వీటి మీద కోట్లాది రూపాయల బెట్టింగ్లో పాల్గొని ఏ దిక్కు తోచక చనిపోతే ఆత్మహత్య చేసుకుంటే ప్రభుత్వానికి ఏం సంబంధం? అసలు ప్రభుత్వమే ఇంకా ఏర్పాటు కాల, ఫలితాలు వచ్చినాయి. ఏ పార్టీకి, తెలుగుదేశం పార్టీ కూటమి పార్టీకి మెజార్టీకి వచ్చిందనేది స్పష్టం అవుతా ఉంది. 12వ తారీఖున నాకు గుర్తున్నంత వరకు ప్రమాణ స్వీకారం చేసింది. నాకు తెలిసి ఈయన చనిపోయింది ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత. అసలు ప్రభుత్వం ఏర్పడక ముందే ప్రభుత్వ వేధింపులు అని చెప్పి దానికి ఒక బ్యానర్ పెట్టి ఆయన ఇవాళ ఒక రాజకీయానికి శవయాత్రకి తెరదీశాడు. నిజంగా నాగమల్లేశ్వరరావు ఆత్మహత్య చేసుకున్నాడంటే దానికి తొలి ముద్దాయి జగన్మోహన్ రెడ్డి. నిజంగానే ఆయన ప్రోత్సహించకుండా, ఆయన పార్టీ ప్రోత్సహించకుండా ఉంటే బెట్టింగులు కాసేవాళ్ళు కాదు, ఆయనకున్న ఆస్తులు పోగొట్టుకునేవాడు కాదు, ఆయన బతికే అవకాశం ఉంది. ఇవాళ ఆత్మహత్య చేసుకోవడానికి కారణభూతమైన జగన్మోహన్ రెడ్డి సంవత్సరం తర్వాత ఆయన ఇవాళ ఆయన విగ్రహానికి డబ్బులు ఎవరు ఇచ్చారు? వాళ్ళే ఇచ్చారు. ఆయనే ఇచ్చాడు డబ్బులు. ఆయన పార్టీ ద్వారా డబ్బులు ఇచ్చి ఆయన విగ్రహం పెట్టించి ప్రభుత్వానికి సంబంధం లేకపోయినా, ఆయన చనిపోయే రోజుకి ప్రభుత్వం ఏర్పడకపోయినా ఇది ప్రభుత్వ వేధింపుల వల్ల చనిపోయాడని చెప్పి ఒక అసత్య ప్రచారానికి తెరదీసి దానికి ఒక శవయాత్ర చేస్తా ఉన్నాడు. ఇవాళ ఆదుకోవాల్సిన వాళ్ళ నాయకుడు ఆదుకోకపోగా చనిపోయిన సంవత్సరం తర్వాత మటుకి విగ్రహానికి దండేయటానికి రావటం జరిగింది. అది జగన్మోహన్ రెడ్డి నైజం అని చెప్పి తెలియజేస్తా ఉన్నా. ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి ప్రజల మీద అధికారం కోల్పోయినా ప్రజలు ఓటేయలేదనే విధంగా విద్వేషాలు రెచ్చగొట్టే వైఖరి మానుకోవాలని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం. మద్యం కుంభకోణంలో అరెస్ట్ అయి విజయవాడ జిల్లా జైల్లో ఉన్న నిందితులకు న్యాయస్థానం రిమాండ్ పొడిగించింది. కుంభకోణంలో ప్రధాన సూత్రధారి కసిరెడ్డి రాజశేఖర రెడ్డితో పాటు బాలాజీ గోవిందప్ప, సజ్జల శ్రీధర్ రెడ్డి, పి కృష్ణమోహన్ రెడ్డి, కె ధనుంజయ రెడ్డి, పైలా దిలీప్ చాణక్యులను విజయవాడ ఏసీబీ కోర్టులో హాజరుపరిచారు. వారికి జూలై 1వ తేదీ వరకు రిమాండ్ పొడిగిస్తూ న్యాయాధికారి పి భాస్కరరావు ఉత్తర్వులు ఇచ్చారు. తనకు కొత్తగా పెళ్లైందని బెయిల్ మంజూరు చేయాలని దిలీప్ న్యాయాధికారికి వినయించుకున్నారు. శ్వాసలో చాలా ఇబ్బందులు ఎదురవుతున్నాయని, జైల్లో సరైన సదుపాయాలు లేవని న్యాయాధికారికి చెప్పిన కృష్ణమోహన్ రెడ్డి తనకు బెయిల్ మంజూరు చేయాలని కోరారు. కాగా ఈ బెయిల్ పిటిషన్ పై విచారణను న్యాయాధికారి వాయిదా వేశారు. కసిరెడ్డి రాజశేఖర రెడ్డి, దిలీప్ చాణక్య బెయిల్ పిటిషన్లపై విచారణను 19వ తేదీకి, ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డికి బెయిల్ పిటిషన్లపై విచారణను 20వ తేదీకి, బాలాజీ గోవిందప్ప బెయిల్ పిటిషన్పై 23వ తేదీకి వాయిదా వేశారు. విప్లవ పూర్వ విద్యార్థుల వేదిక ఆధ్వర్యంలో జూన్ 22వ తేదీన గుంటూరులో సదస్సు నిర్వహిస్తున్నట్లుగా వేదిక కన్వీనర్ భరద్వాజ, విప్లవ రచయితల సంఘం ప్రతినిధి అరసవల్లి కృష్ణ తెలిపారు. ఈ సదస్సులో 20 ఏళ్ల పాటు కొనసాగిన రాడికల్ స్టూడెంట్స్ యూనియన్ లో చురుగ్గా పనిచేసిన పూర్వ విద్యార్థులంతా పాల్గొంటారని తెలిపారు. జరుగుతున్న బోటకపు ఎన్కౌంటర్లు, కాగర్ ఆపరేషన్ నిలుపుదల, 2 దశాబ్దాలుగా నిర్వీర్యమైన విద్యార్థి సంఘాల ప్రభావం వంటి అనేక అంశాలపై ఈ సదస్సులో చర్చిస్తున్నట్లుగా వారు వివరించారు.
ఇటీవల జరిగిన ఎన్కౌంటర్లో చనిపోయిన కేశవరావు చలం వంటి వారు పీడిత ప్రజల కోసం చేసిన పోరాటాల స్ఫూర్తితో విప్లవోద్యమాన్ని ముందుకు తీసుకువెళ్లవలసిన ఆవశ్యకతపై చర్చలు ఉంటాయని తెలిపారు. ప్రస్తుతం అభివృద్ధి పేరుతో ప్రజల మీద జరుగుతున్న దాడులను వ్యతిరేకించడమే ఈ సదస్సు యొక్క ముఖ్య ఉద్దేశంగా వారు వివరించారు. ఈ తరహా సదస్సును గతంలో హైదరాబాద్ లో నిర్వహించామని, ప్రస్తుతం విప్లవోద్యమానికి పుట్టినీలైన గుంటూరులో నిర్వహిస్తున్నట్లుగా వారు తెలియజేశారు. గుంటూరులో 22వ తారీఖు గుంటూరులో అంటే వచ్చే ఆదివారం గుంటూరులో విప్లవ పూర్వ విద్యార్థి వేదిక ఆధ్వర్యంలో ఒక సెమినార్ జరగబోతోంది. ఆ సెమినార్కి సంబంధించినటువంటి వివరాలు తెలియజేయడం కోసం ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టడం జరిగింది. ఇక్కడ విషయం ఏంటంటే విప్లవ పూర్వ విద్యార్థి వేదిక అంటే 50 ఏళ్ల క్రితం ప్రారంభమైనటువంటి రాడికల్ విద్యార్థి సంఘం. ఆ నేపథ్యం, ఆ సమయంలో విద్యార్థి ఉద్యమంతో సంబంధాలు ఉన్నటువంటి, లేదు ఆ టైంలో విద్యార్థి ఉద్యమంలో పనిచేసినటువంటి పూర్వ విద్యార్థుల వేదికగా దీన్ని ఏర్పాటు చేసి హైదరాబాదులో 2 రోజులు సదస్సులు జరిగినాయి. దాని తర్వాత ఈ రాడికల్ విద్యార్థి ఉద్యమంతో పాటు ప్రయాణం ప్రారంభించి విప్లవోద్యమంలోకి వెళ్ళి అమరులైపోయినటువంటి కామ్రేడ్ కేశవరావు గారు, అలాగే కామ్రేడ్ చలం గారు, వీళ్ళిద్దరూ ఆంధ్రప్రదేశ్కు చెందినటువంటి నాయకులు. చలం గారు ఇక్కడ విజయవాడ ఆయుర్వేద కళాశాలలో చదువుకుంటూ విజయవాడలో రాడికల్ విద్యార్థి ఉద్యమ నిర్మాణానికి ఊతమిచ్చినటువంటి వ్యక్తి. అంటే ఒక రకంగా ప్రారంభకుడు ఆయనే. విజయవాడలో రాడికల్ విద్యార్థి ఉద్యమ ప్రారంభకుడు చలం గారు. ఆ తర్వాత ఆయన విప్లవోద్యమంలోకి వెళ్ళారు. పీడిత ప్రజల కోసం పనిచేయాలని నిర్ణయించుకుని ఆయన పూర్తి స్థాయి విప్లవకారుడిగా వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత ఈ మధ్య ఒక 15 రోజుల క్రితం జరిగినటువంటి ఎన్కౌంటర్లో ఆయన బీజాపూర్లో జరిగినటువంటి బూటకపు ఎదురుకాల్పుల్లో ఆయన ఒక గ్రామంలో రెస్ట్ తీసుకుంటూ ఉండగా ఆయన్ని పట్టుకుని తీసుకెళ్ళి కాల్చి చంపేశారు. అంటే నక్సల్ ముక్త్ భారత్ అని చెప్పడం మాత్రమే కాకుండా మార్చి 31, 2026కి ఈ దేశంలో మావోయిస్టులు అనేవాళ్ళు లేకుండా చేస్తాను అని కేంద్ర హోంమంత్రి అమిత్ షా గారు నక్సల్ ముక్త్ భారత్ అనే పేరుతో ఒక ప్రకటన ఇచ్చి ఉన్నారు. ఆ ప్రకటనలో భాగంగానే ఈ హత్యాకాండ జరుగుతోంది. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. దేశవ్యాప్తంగా ప్రజలందరూ యోగా కార్యక్రమాల్లో పెద్ద ఎత్తున పాల్గొనాలని పిలుపునిచ్చిన ప్రధాని నరేంద్ర మోడీ. యోగా దినోత్సవ సందేశంతో కూడిన లేఖను విడుదల చేసిన ప్రధాని. ప్రణాళికా శాఖపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమీక్ష. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మెరుగయ్యేలా అభివృద్ధి ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులకు ఆదేశం. చంద్రబాబు నాయుడుకు 2 తెలుగు రాష్ట్రాల ప్రయోజనాలు ముఖ్యమన్న మంత్రి నిమ్మల రామానాయుడు. పోలవరం వనకచెర్ల అనుసంధాన ప్రాజెక్టుపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చిన మంత్రి. ఇవి ఈరోజు వార్తా విశేషాలు. మరలా 3 ప్రసారమైన వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.